ఎన్డీఏ పాలనలో రాష్ట్రంలో రేషన్ డీలర్లకు పూర్వ వైభవం వస్తుందని రాష్ట్ర డీలర్ల అసోసియేషన్ అధ్యక్షుడు దివి లీలా మాధవరావు ఆశాభావం వ్యక్తం చేశారు. కాకినాడ అన్నదాన సమాజంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి డీలర్ల ఆత్మీయ సమావేశంలో పలు జిల్లాలకు చెందిన డీలర్లు పాల్గొన్నారు. డీలర్ వ్యవస్థను పునరుద్ధరిస్తామంటూ ఇటీవల ప్రభుత్వం సూచనప్రాయంగా ప్రకటించడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చిత్రపటాలకు డీలర్లు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దివి లీలా మాధవరావు స్వర్గీయ ఎన్టీఆర్ రేషన్ పంపిణీ వ్యవస్థను ప్రారంభించి డీలర్ల ద్వారా ప్రజలకు నిత్యావసరాలు అందించారని, ఆ తరువాత చంద్రబాబు ఈ పథకాన్ని మరింత బలోపేతం చేశారని పేర్కొన్నారు. 2019లో వైసీపీ ప్రభుత్వం రేషన్ డీలర్ల వ్యవస్థను నాశనం చేసేందుకు ఇంటింటికి వాహనాల ద్వారా బియ్యం పంపిణీ పథకాన్ని పెట్టిందన్నారు. దానివల్ల ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. కాకినాడ జిల్లా అధ్యక్షుడు నందిపాటి పుల్లయ్య మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం డీలర్ల వ్యవస్థను పునరుద్ధరిస్తుందన్న నమ్మకం తమకు ఉందని పేర్కొన్నారు. ఈ రాష్ట్ర ప్రజా పంపిణీ వ్యవస్థ ఎన్టీ రామారావు గారి టైంలో కానీ, చంద్రబాబు నాయుడు గారి టైంలో కానీ దేశంలో నెంబర్ 1 స్థానంలో వర్ధిల్లి అనేక అవార్డులు మన ప్రజా పంపిణీ వ్యవస్థకు వచ్చి ఒక మోడల్ వ్యవస్థగా తీర్చిదిద్దడం జరిగింది. 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు ఉన్న టైంలో రేషన్ డీలర్లకు స్వర్ణయుగంగా ఉంది. ఒక 5 సంవత్సరాల పీరియడ్ లోనే 20 రూపాయల కమిషన్ 70, 100 రూపాయలు చేశారు. అంతేకాకుండా మాకు అనేక సంక్షేమ కార్యక్రమాలు, సంక్రాంతి కానుకలు పెట్టి 10 రూపాయలు ఇవ్వటం, డీలర్లు చనిపోతే మట్టి కింద 15 ఏళ్ళు జీవిత బీమా, అనేక సంక్షేమ కార్యక్రమాలు, దిగుమతి కూలీలు ఇచ్చారు. ఆ తర్వాత వచ్చినటువంటి 2019లో వచ్చిన జగన్మోహన్ రెడ్డి రేషన్ డీలర్లందరినీ కూడా నాశనం చేసే కార్యక్రమం తీసుకుని రాష్ట్ర ప్రజా పంపిణీ వ్యవస్థకి చట్టానికి విరుద్ధంగా సమాంతరంగా ఎండిఓ వ్యవస్థను ప్రవేశపెట్టి మా పట్ట కొట్టి మమ్మల్ని రోడ్డు పాలు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. వారు మా సమస్యలపై కూటమి మేనిఫెస్టోలో డీలర్లకు సమస్యలు పరిష్కారం చూపించి మీకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. తదుపరి వారు వచ్చిన వెంటనే చట్టానికి విరుద్ధంగా మాకు సమాంతరంగా ఏర్పాటు చేసినటువంటి ఎండిఓ వ్యవస్థని తొలగించి రేషన్ డీలర్ల ద్వారానే పంపిణీ చేస్తామనేటువంటి సంకేతాలు ఇచ్చారు. అది మా అందరికి శుభసూచకం. మాకు ఎండి వ్యవస్థ తీసి మాకు మామూలుగా మా పాత పద్ధతిలోనే మా రేషన్ షాపులో సరుకు అమ్ముకునే విధానం ఏర్పాటు చేస్తారని ఆశాభంగంతో ఉన్నాము. అది మొన్న నాదేళ్ళ మనోహర్ కాకినాడ వచ్చినప్పుడు మీ డీలర్ వ్యవస్థ ఉంటది, ఎండి వ్యవస్థ తీసేద్దాం అనుకుంటున్నాం చెప్పారు. పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, నాదేళ్ళ మనోహర్ గారికి పాలాభిషేకం చేద్దామని నిర్ణయించుకున్నామండి. ఇవాళ నిర్ణయించిన మా కోరిక ఏంటంటే ఎండి వ్యవస్థ తీసినప్పుడు ఎండిలకి అసిస్టెంట్ ఇచ్చారు 5,000 ఇచ్చి హెల్పర్. ఆ హెల్పర్ మాకు ఇమ్మని నేను సభాముఖంగా కోరుకుంటున్నాం.